ఈ వీడియోలో స్పైడర్ స్పిరిట్ పార్ట్ 2 సెకండ్ హాఫ్ కథని తెలుసుకుందాం. పార్ట్ 1 అండ్ 2 చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి. అవి చూస్తేనే మీకు ఈ వీడియో క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను మీ మౌలిరాజ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. త్రీ మంత్స్ లో పజిల్ కిల్లర్ ఇంకా డేంజరస్ అయ్యాడు. ముందు 3 క్రైమ్స్ తో స్టార్ట్ అయిన ఈ కేస్ ఇప్పుడు 7 క్రైమ్స్ వరకు పెరిగిపోయింది. క్లూస్ కాంప్లెక్స్ అయ్యాయి, ప్యాటర్న్స్ డీప్ అయ్యాయి. ఈ 3 మంత్స్ లో పార్థు పాలన్ 2 సార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ ని ఆపలేదు. రాత్రి అయింది. అన్నయ్య రూమ్ లో ముగ్గురు కూర్చుని ఉన్నారు. కార్తీక్ ఇలా అంటున్నాడు, 7 మర్డర్స్ అయ్యాయి, ఇంకా మనకి క్లియర్ క్లూ లేదు, అసలు వాడిని ఎలా పట్టుకుంటాం? దానికి అన్నయ్య, క్లూస్ ఉన్నాయి కానీ వాడు మనకు కనిపించే విధంగా క్లూస్ ఇవ్వడం లేదు. పార్థు సైలెంట్ గా ఉన్నాడు. కార్తిక్ ఇలా అంటున్నాడు, నాకు అర్థం కాక అడుగుతున్నాను, అసలు ఈ కేసు మనం ఎందుకు టేకప్ చేసాం అని అడిగాడు. అందరూ సైలెంట్ అయ్యారు. తర్వాత కార్తిక్ కి బోర్ అనిపించి పార్థు ఫోన్ ఓపెన్ చేసి చూశాడు. ఏంట్రా, నీ ఫోన్ లో గేమ్స్ కూడా లేవా అని కార్తిక్ అన్నాడు. అయితే గ్యాలరీ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తుంటే ఒక పాత వీడియో కనిపిస్తుంది. కార్తిక్ ప్లే చేశాడు. వీడియోలో ఒక మనిషి ఒక చేత్తో వేరే మనిషి మెడను పట్టుకొని గాల్లో లేపి మాట్లాడటం ఉంటుంది. కార్తిక్ షాక్ అయ్యాడు. రే, ఏంట్రా ఇది, ఎవడీడు అని గట్టిగా అన్నాడు. పార్థు సడన్ గా సీరియస్ అయిపోతాడు. అన్నయ్య ఆ వీడియో చూసి సైలెంట్ గా ఉంటుంది. ఇది మన ముంబై జూలా ఉంది, ఆ రోజు మనం వెళ్ళిన రోజు కదా, ఏం జరిగింది, ఎక్కడిది ఈ వీడియో? దానికి పార్థు, కంగారు పడకు, నిజానికి నేనే స్పైడర్ స్పిరిట్ అని అన్నాడు. అప్పుడు అన్నయ్య, మనం 2 ఏళ్ల క్రితం ఎక్స్కర్షన్ కి వెళ్ళాం కదా, ఆ రోజే పార్థుకి ఒక స్పైడర్ కుట్టిందంట. అప్పటి నుండి స్పైడర్ మ్యాన్ పవర్స్ వచ్చేసాయి. మరి ఈ వీడియో సంగతి ఏంటి? అది నేను భయం వేసి రికార్డింగ్ స్టార్ట్ చేశాను, కానీ ఇలాంటి సన్నివేశాన్ని షూట్ చేస్తానని నేను అనుకోలేదు. విచిత్రం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నట్టు నాకేం అనిపించలేదు, వాళ్ళ మాటలు కూడా నాకేం వినపడలేదు. కార్తిక్ స్లోగా అడుగుతున్నాడు, అయితే నువ్వే స్పైడర్ స్పిరిట్ అన్నమాట? పార్థు డీప్ గా బ్రీత్ తీసుకొని అవును అన్నాడు. రూమ్ లో సైలెన్స్ పెరిగిపోయింది. సడన్ గా ఆ రూమ్ డోర్ ని ఎవరో తట్టారు. అన్నయ్య డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడికి అక్షయ్ వచ్చాడు. పార్థు, నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు అని అక్షయ్ అన్నాడు. కార్తిక్ ఏమో, అరే వావ్ అక్షయ్ సార్, మీరిక్కడికి రావడం ఏంటి, కబురు పెట్టుంటే మేమే వచ్చేవాళ్ళంగా అని అన్నాడు. దానికి అక్షయ్, మరేం పర్వాలేదు, హే పార్థు, లాస్ట్ టైం ఫైట్ లో నువ్వు చాలా డ్యామేజ్ అయ్యావు కదా, ఇదిగో న్యూ అప్గ్రేడ్, నీకు కొత్త స్పైడర్ స్పిరిట్ స్యూట్ అని ఒక బ్యాగ్ తో స్పైడర్ స్పిరిట్ కి ఇస్తాడు. బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే కొత్త స్పైడర్ స్పిరిట్ సూట్ ఉంటుంది. బెటర్ స్ట్రెంగ్త్, ఫాస్ట్ రెస్పాన్స్, ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి అని అక్షయ్ అన్నాడు. స్పైడర్ స్పిరిట్ అక్షయ్ కి థ్యాంక్స్ చెప్పి హక్ చేసుకుంటాడు. కార్తిక్ మరియు అన్నయ్య కూడా అక్షయ్ ని హక్ చేసుకుంటారు. కట్ చేస్తే 12వ క్రైమ్. సేమ్ సిటీ, సేమ్ ప్యాటర్న్, సేమ్ బ్రూటాలిటీ. ప్రిన్సిపల్ డెడ్. వాల్ మీద లెటర్, స్టిక్కీ నోట్, పక్కనే జిగ్సా పజిల్ పీస్. గేమ్ కంప్లీట్ అయిపోయింది. స్పైడర్ స్పిరిట్ క్రైమ్ ఏరియాకి రీచ్ అయ్యి డైరెక్ట్ గా పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. నాకు ఆ 10 పీసెస్ కావాలి, ఇవ్వగలరా అని పోలీసుల్ని రిక్వెస్ట్ చేశాడు. పోలీస్ ఆఫీసర్, అవి ఎవిడెన్సెస్ కదా, మేము ఇవ్వలేము. స్పైడర్ స్పిరిట్ మనసులో ఇలా అనుకున్నాడు, నువ్వే ఇవ్వాలా ఏంటి, నేను తీసుకోలేనా? ఆ రోజు నైట్ అనాయ రూమ్ లో టేబుల్ మీద ఆ 12 పజిల్ పీసెస్ ఉన్నాయి. ప్రతి పజిల్ పీస్ మీద ఒక లెటర్ రాసి ఉంది. క్రైమ్ వైస్ అంటే జరిగిన మర్డర్స్ ద్వారా ఆర్డర్ ప్రకారంగా అరేంజ్ చేస్తే స్లోగా లెటర్స్ ఫామ్ అవడం స్టార్ట్ అయ్యాయి. కార్తిక్ చదువుతున్నాడు. PUZZLEMASTER. పజిల్ మాస్టర్, ఇదే నా వాడి నేమ్ అని అనయ్య అంటుంది. అవును అదే అనుకుంటా అని పార్థు అన్నాడు. పజిల్ పీసెస్ ని వెనక్కి తిప్పి చూస్తే వాటి మీద ఏదో ఆర్ట్ ఉంది. మళ్ళీ ఆ జిగ్సా పజిల్స్ ని స్క్వేర్ షేప్ లో అరేంజ్ చేస్తే షాక్ కలిగించే ఒక ఆర్ట్ కనిపిస్తుంది. పాము తల, మనిషి బాడీ మరియు క్రొకడైల్ యొక్క తోక. బ్యాక్గ్రౌండ్ లో సముద్రం మరియు కొండలు. స్కెచీగా కానీ డిస్టర్బింగ్ గా ఉంది. ఇదేంట్రా, ఏదో ఏలియన్ లా ఉంది అని కార్తిక్ అన్నాడు. ర్యాండమ్ గా అనిపించట్లేదు అని అన్నయ్య అన్నది. పార్థు డీప్ గా చూస్తాడు. ఇది ఎక్కడో చూశాను అని అంటున్నాడు. కార్తిక్ ఎక్కడా అని అడిగాడు. పార్థు మ్యూజియం అన్నాడు. మనకి దగ్గరలో ఉన్న మ్యూజియం అంటే మదర్ టెరెసా మ్యూజియం హాల్ ఉంది అని అన్నది. అంటే పజిల్ మాస్టర్ మనల్ని అక్కడికి లీడ్ చేస్తున్నాడా అని కార్తిక్ అన్నాడు. అవును అదే అయి ఉంటుంది అని పార్థు అన్నాడు. స్టిక్కీ నోట్ గుర్తుందా, అందులో ఏం మెసేజ్ ఉంది అని అన్నాడు. పజిల్ మాస్టర్ చేసిన 12వ క్రైమ్ లో స్టిక్కీ నోట్ మీద మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఏంటంటే, గేమ్ కంప్లీట్ అయింది, ఆర్ట్ బై కరణ్ కారుషా అని రాసి ఉంది.
కట్ చేస్తే ముగ్గురు మ్యూజియం కి వెళ్లారు. అక్కడ సేమ్ ఎగ్జాక్ట్ ఆర్ట్ వాల్ మీద డిస్ప్లేలో ఉంది. సేమ్ ఉంది అని కార్తిక్ అన్నాడు. అన్నయ్య ఆ ఆర్ట్ మీద ఉన్న ఆర్టిస్ట్ పేరు చూసింది. ఆర్టిస్ట్ కరణ్ కారుషా. పార్థు స్లోగా చదివాడు. ఇది పజిల్ మాస్టర్ ఇచ్చిన ఎగ్జాక్ట్ పేరు. అంటే దాని అర్థం పజిల్ మాస్టరే ఈ ఆర్ట్ కి ఓనర్. అక్కడే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వేరే కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. పార్థు వారి దగ్గరికి వెళ్లి, సార్ మీరు ఏ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడిగాడు. అది నీకు అనవసరం, ముందు మా డ్యూటీ చేయని అని పోలీస్ ఆఫీసర్ అన్నారు. అప్పుడు అన్నయ్య ఇలా అంటుంది, సార్ పజిల్ మాస్టర్ 12వ క్రైమ్ లో ఏం క్లూ వదిలాడో మీకు తెలుసా? అప్పుడు పోలీస్ వెనక్కి తిరిగి, ఇప్పుడు నువ్వు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు పాపా అని అడిగాడు. ఎందుకంటే న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఆర్ట్ బై కరణ్ కారుషా అని పజిల్ మాస్టర్ రాశాడు కదా, ఇక్కడ ఆర్టిస్ట్ పేరు కూడా అదే ఉంది అని అనయ్య ఆ పోలీస్ ఆఫీసర్ తో అన్నది. వెంటనే పోలీస్ ఆఫీసర్ ఆ ఆర్ట్ ని చూసి, కరణ్ కారుషా ఒకప్పుడు చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్, మరి ఇప్పుడు అని కార్తిక్ అన్నాడు. మాయమైపోయాడు సంవత్సరాల క్రితం అని పోలీస్ ఆఫీసర్ అన్నారు. పోలీస్ ఆఫీసర్ కొంచెం సీరియస్ అయ్యి, ఆయన లైఫ్ లో ఒక స్టోరీ ఉంది. అతను ఆర్టిస్ట్ నుండి క్రిమినల్ అయ్యాడు. కొన్ని సంవత్సరాల క్రితం అతన్ని అరెస్ట్ చేసింది నేనే. కరణ్ కి ఒక తాతయ్య ఉన్నాడు. ఆయన ఒక స్ట్రేంజ్ క్రియేచర్ ని దీవించేవారు. సేమ్ ఇదిగో ఈ ఆర్ట్ లో ఉన్నట్టే ఉంటుంది ఆ క్రియేచర్. కరణ్ మాకు చెప్పిన దాని ప్రకారం వాడి చిన్నప్పటి నుండి వాళ్ళ తాతయ్య వారి నాన్న ఆ క్రియేచర్ ని మొక్కమని చెప్పేవారంట. ఆల్మోస్ట్ బ్రెయిన్ వాష్ చేయడానికే ట్రై చేసేవారంట. వాళ్ళు చెప్పినట్లు డైలీ ప్రే చేసేవాడంట. కానీ ఒకరోజు ఆ క్రియేచర్ ని వర్షిప్ చేసిన వారంతా మాయమైపోయారు అని అనగానే కార్తిక్ ఏం జరిగింది అని అన్నాడు. చచ్చిపోయారు ఎందరో. దాంట్లో కరణ్ వాళ్ళ తాతయ్య నాన్న కూడా ఉన్నారు. పార్థు సీరియస్ గా వింటున్నాడు. పోలీస్ ఆఫీసర్ కంటిన్యూ చేస్తున్నాడు. అప్పటి నుండి ఆ కేసు పోలీస్ ఫైల్స్ లోనే ఉంది, పబ్లిక్ కి తెలియదు. మరి కరణ్ కేమైంది అని అనయ్య అన్నది. అతన్ని మేము అరెస్ట్ చేశాం. ఎందుకంటే మా ఇన్వెస్టిగేషన్ లో ఈ క్రియేచర్ ని మొక్కేవారంతా ఒకేసారి చనిపోయారని అర్థమైంది. కానీ ఇలాంటి క్రియేచర్ ఒకటి ఉంది అని మాకు తప్ప ఎవరికీ తెలియదు. అలాంటిది కరణ్ ఈ బొమ్మని గీశాడు. అప్పుడే మాకు అర్థమైంది దీనికి ఆ హత్యలకి వీడికి ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది అని. ఆరా తీస్తే తెలిసింది తన తల్లిదండ్రుల్ని తాతయ్యని చంపింది వాడే. విడ్డూరం ఏంటంటే కరెక్ట్ గా ఉరి శిక్ష వేసే రోజున వీడు తప్పించుకొని పోయాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవ్వరికీ దొరకలేదు. పార్థుకి జరిగిందంతా అర్థమైపోయింది. పోలీస్ ఆఫీసర్ కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి మ్యూజియం బయటికి వచ్చేశాడు. అందరూ షాక్ లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది కరణ్ కారుషా ఈజ్ పజిల్ మాస్టర్ అని. అయితే మరేం చేద్దాం అని అనయ్య అన్నది. పార్థుకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మ్యూజియం బయట ముగ్గురు మెట్లు దిగుతున్నారు. పార్థు ఇలా అన్నాడు, క్లూస్ ఉన్నాయి కానీ క్లారిటీ రావట్లేదు. లోపల నుండి న్యూస్ పేపర్ తెచ్చిన కార్తిక్ ఇలా అంటున్నాడు, ఈ మ్యూజియంలో రాబరీ జరిగిందంట. ఎవరో అమర్దీప్ అంట ఆల్రెడీ 3 times అరెస్ట్ అయ్యాడంట. అనయ్య ఇలా అంటుంది, కార్తిక్ ఆ కేసు గురించి తర్వాత చూద్దాం, ముందు ఈ పజిల్ మాస్టర్ కేసుని సాల్వ్ చేద్దాం అని అన్నది. పార్థు సైలెంట్ గా మ్యూజియం బిల్డింగ్ ని చూస్తున్నాడు. వెంటనే పార్థుకి ఒక కాల్ వస్తుంది. దాన్ని లిఫ్ట్ చేసి ఇలా మాట్లాడుతున్నాడు, హలో. అవతల అనిత ఇలా మాట్లాడుతుంది. అనిత కూడా ఒక సూపర్ హీరో. తన గురించి తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ లింక్ మీద క్లిక్ చేయండి. పార్థు, గుడ్ న్యూస్. ముంబైలో ఉండే ఒక పెద్ద న్యూస్ ఛానల్ నన్ను ఇంటర్వ్యూకి పిలిచింది. 20 days లో షూట్. దానికి పార్థు, కంగ్రాట్స్ అక్క, కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయి. దానికి అనిత, థ్యాంక్ యూ. పరవిష్ణు ఇక్కడే ఉన్నాడు, మాట్లాడతావా? ఇవ్వు అక్క. పరవిష్ణు ఇలా అంటున్నాడు, పార్థు ఎలా ఉన్నావు? 2 రోజుల ముందు ఒక వీడియో పంపాను, చూసావా పరవిష్ణు అని పార్థు అన్నాడు. చూశాను, అర్థమైంది అని పరవిష్ణు అన్నాడు. ఏం అర్థమైంది? వీడియోలో ఉన్న ఇద్దరిలో ఒకడు లార్డ్ నెమోఫిలిస్ట్. అది నాకు తెలుసు. మరి ఇంకొకడు? వాడు డార్క్ ఆటమ్. అదే సడన్ గా ఒకరోజు ఎవరితోనో ఫైట్ చేశానన్నావుగా, వాడే వీడు అని పరవిష్ణు అన్నాడు. పార్థు సరే అంటూ ఫోన్ కాల్ కట్ చేసేశాడు. కార్తిక్ ఏమైందని అడిగాడు. పార్థు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నా ఫోన్ లో ఒక వీడియో చూసావుగా, అందులో ఒకడు లార్డ్ నెమోఫిలిస్ట్, ఇంకొకడు డార్క్ ఆటమ్. డార్క్ ఆటమ్ తో ఆల్రెడీ ఫైట్ చేసినట్టుగా మీకు చెప్పాను కదా, వాడే వీడు. లార్డ్ నెమోఫిలిస్ట్ గురించి చెప్పాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, సో వాడి గురించి తర్వాత మాట్లాడుకుందాం. కట్ చేస్తే సాయంత్రం అయింది. స్పైడర్ స్పిరిట్ ఒంటరిగా బిల్డింగ్ల మధ్య ఎగురుతున్నాడు. ఏవైనా అప్రమత్తమైన సంఘటనలు జరిగితే ఆపుదామని. కానీ స్పైడర్ స్పిరిట్ ని చూస్తూ దూరంగా ఒక కార్ ఫాలో అవుతుంది. ఆ కార్ లో పజిల్ మాస్టర్ సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు. స్పైడర్ స్పిరిట్ ఒక నది పక్కన ఆగాడు. ఎందుకంటే అక్కడ ఒక వింత మనిషి గాల్లో ఎగురుతూ నల్లటి పొగను సృష్టిస్తున్నాడు. ఆ మనిషి నవ్వుతున్నాడు. అక్కడున్నది అమర్దీప్. స్పైడర్ స్పిరిట్ దగ్గరగా వెళ్లి వాడిని గుర్తుపట్టాడు. ఎందుకంటే మార్నింగ్ మ్యూజియం న్యూస్ పేపర్ లో వాడి ఫేస్ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. అమర్దీప్, అది నువ్వేనా అని స్పైడర్ స్పిరిట్ అన్నాడు. అమర్దీప్ కళ్ళు తెరిచి, అది నా పాత పేరు.
ఇప్పుడు నా పేరు శత్రుఘ్న. సరేలే ఏదో ఒకటి, కానీ నువ్వు ఇక్కడ మాయలు మంత్రాలు ఏమైనా చేస్తున్నావా? గాల్లో ఆ పొగ ఎలా వస్తుంది? దానికి శత్రుఘ్న ఇలా అంటున్నాడు, ఒక రహస్యమైన గ్రంథం నన్ను కలిసింది. ఆ గ్రంథం నుండి వచ్చిన శక్తితో నేను మనుషుల మనస్సులను, దృష్టిని, నిజం అనిపించే రియాలిటీని మార్చగలను. ముంబై నుండి ప్రపంచం వరకు అన్ని నా కంట్రోల్లో తీసుకొని నా ఇష్ట ప్రకారం నడిపించే వాడిని అయిపోతాను అని అన్నాడు. నువ్వు అనుకున్నది జరగదు శత్రుఘ్న అని స్పైడర్ స్పిరిట్ అన్నాడు. నువ్వు నన్ను ఆపగలవని నువ్వు అనుకుంటున్నావా అని శత్రుఘ్న అన్నాడు. వాళ్ళు మాట్లాడుతుండగా లేక్ కి దగ్గరగా ఒక కార్ వచ్చి ఆగింది. కార్ నుండి పజిల్ మాస్టర్ బయటికి వచ్చి ఆ ఫైట్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. డెజర్ట్ ఈగల్ గన్ లోకి బుల్లెట్స్ నింపుతూ ఎయిమ్ చేసి పట్టుకున్నాడు. ఆ లేక్ ఒడ్డున ఫైట్ స్టార్ట్ అయింది. స్పైడర్ స్పిరిట్ వర్సెస్ శత్రుఘ్న. స్పైడర్ స్పిరిట్ ఫాస్ట్ గా అటాక్ చేస్తున్నాడు, కానీ శత్రుఘ్న టెలిపోర్ట్ అవుతున్నాడు. ఎనర్జీ బ్లాస్ట్లను విసురుతున్నాడు. నువ్వు నన్ను ఆపలేవు, నేను ఆల్రెడీ వేరే లెవెల్లో ఉన్నాను అని శత్రుఘ్న అన్నాడు. స్పైడర్ స్పిరిట్ వాడిని వెబ్ తో పట్టుకొని దగ్గరికి లాగుతూ పంచెస్ ఇస్తున్నాడు. ఇద్దరు క్లోజ్ కాంబాట్ లో కొలైడ్ అవుతున్నారు. సడన్ గా గన్ షాట్ వినపడింది. పజిల్ మాస్టర్ స్పైడర్ స్పిరిట్ కి గురిపెట్టి కాలుస్తున్నాడు. మధ్యలో వీడిచ్చాడా అని స్పైడర్ స్పిరిట్ అన్నాడు. శత్రుఘ్న ఇరిటేట్ అయ్యి, ఇది నా ఫైట్, వీడితో నేను పోరాడుతున్నాను, మధ్యలో నువ్వేంటి అని అరుస్తున్నాడు. పజిల్ మాస్టర్ పట్టించుకోకుండా గన్ షాట్స్ చేస్తూనే ఉన్నాడు. శత్రుఘ్న సడన్ గా గాల్లోకి ఎగిరి హ్యాండ్స్ ని స్ప్రెడ్ చేసి మంత్రం జపిస్తున్నాడు. గాల్లో ఒక డార్క్ క్రాక్ ఓపెన్ అయ్యింది. పోర్టల్. స్పైడర్ స్పిరిట్ ఆ పోర్టల్ ని ఓపెన్ అవ్వడం చూసి షాక్ అయ్యాడు. అది చూసిన శత్రుఘ్న, ఈ ప్రపంచంలోకి ఇంకొక ప్రపంచాన్ని తీసుకొస్తా, అందర్నీ నా కాలి కిందకి రప్పించుకుంటా అని గట్టిగా అరుస్తున్నాడు. దీన్ని ఎలాగైనా ఆపాలి అని స్పైడర్ స్పిరిట్ మనసులో అనుకున్నాడు. శత్రుఘ్న పోర్టల్ ఓపెన్ చేస్తుంటే స్పైడర్ స్పిరిట్ వెబ్ సహాయంతో వాడి దగ్గరికి వెళ్లి పంచేసిస్తున్నాడు. వాడు విసిరిన ఎనర్జీ బాల్స్ ని వాడిపైకి విసురుతున్నాడు. పోర్టల్ ఓపెన్ అవడం ఆగింది. ఆ వెబ్స్ ని గమనించిన శత్రుఘ్న ఇంకొక మంత్రాన్ని జపించడం స్టార్ట్ చేశాడు. ఈలోపు స్పైడర్ స్పిరిట్ ఒక్క చోటులో ఉన్న శత్రుఘ్నని చూసి వాడి చుట్టూ వెబ్స్ ని వేసేశాడు. కానీ ఆ మంత్రాన్ని జపించిన తర్వాత ఆ వెబ్స్ కరిగిపోయాయి. అయినా సరే ఓపిక తెచ్చుకుంటూ ఫాస్ట్ గా వెళ్తూ శత్రుఘ్న మీద అటాక్ చేస్తున్నాడు. ఈలోపు పజిల్ మాస్టర్ బుల్లెట్స్ తో కాలుస్తూనే ఉన్నాడు. మంత్రాన్ని ఉపయోగించి స్పైడర్ స్పిరిట్ ని గాల్లోకి లేపుతాడు శత్రుఘ్న. అవకాశాన్ని చూసిన పజిల్ మాస్టర్ స్పైడర్ స్పిరిట్ ముఖానికి గురిపెట్టి గన్ తో షూట్ చేస్తాడు. కానీ శత్రుఘ్న ఆ బుల్లెట్ ని ఆపేస్తాడు మ్యాజిక్ సహాయంతో. స్పైడర్ స్పిరిట్ ఫేస్ మాస్క్ ని వాడు ఓపెన్ చేస్తాడు. చేసి ఇలా మాట్లాడతాడు, అరే చాలా చిన్నపిల్లల్లా ఉన్నావే, ఏం పర్వాలేదు, నాకు పిల్లల్ని చంపడం కొత్త ఏమీ కాదు, అసలు నేను మొదలెట్టిందే పిల్లాడితో కదా అంటూ నవ్వడం స్టార్ట్ చేశాడు. నీకోటి తెలుసా, కరెక్ట్ గా 19 ఏళ్ల క్రితం నా ఫస్ట్ రాబరీని నేను చేశాను. 60 లక్షలు ఒక వ్యాన్ లో వేసుకొని నేను వెళ్తూ ఉన్నాను. బ్యాంక్ మేనేజర్ ని, బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ని చంపేశాను. దారిలో అడ్డొస్తే ఒక కార్ ని కూడా యాక్సిడెంట్ చేసి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాను. కానీ నేను ఆ యాక్సిడెంట్ చేసిన ఒక్క క్షణంలో ఆ కార్ లో ఉన్న వాళ్ళని చూశాను. వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక పిల్లవాడు. నాకు ఇంకా గుర్తుంది, ఆ పిల్లాడచ్చు నీలాగే ఉన్నాడు, కానీ స్కూల్ డ్రెస్ లో ఉన్నాడు. నాకు ఏమాత్రం దిగులు లేదు, ఎందుకంటే నా ట్రక్ లో నా 60 లక్షలు సేఫ్ గా ఉన్నాయి. స్పైడర్ స్పిరిట్ కళ్ళు చేంజ్ అవుతున్నాయి. బ్రీతింగ్ హెవీ అయ్యింది. నువ్వేనా అది అంటూ స్పైడర్ స్పిరిట్ కదలడం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ సెకండ్ గాల్లో ఉన్న స్పైడర్ స్పిరిట్ ఆ మంత్రాన్ని విరగొట్టుకుని శత్రుఘ్నకి ఒక బిగ్గెస్ట్ పంచ్ ఇచ్చాడు. ఈసారి స్పైడర్ స్పిరిట్ ఫుల్ స్పీడ్ లో ఉన్నాడు. జంప్ చేస్తున్నాడు. వెబ్స్ ని అస్సలు యూజ్ చేయట్లేదు. శత్రుఘ్న ఫైర్ బాల్ అటాక్స్, ఎనర్జీ బాల్స్ అన్నింటినీ తప్పించుకొని వాడికి బ్రూటల్ హిట్స్ ఇస్తున్నాడు. శత్రుఘ్న అటాక్ చేయడం ఆపేశాడు. ఇప్పుడు వాడు డిఫెండ్ చేస్తున్నాడు. అందులోనూ స్పైడర్ స్పిరిట్ ఆగకుండా శరీరంలో బలహీనమైన పార్ట్స్ మీద దాడి చేస్తున్నాడు. పోర్టల్ అన్స్టేబుల్ అయింది, విరిగిపోయింది. ఆపు అని శత్రుఘ్న అన్నాడు. అదేమీ పట్టించుకోకుండా స్పైడర్ స్పిరిట్ ఫైనల్ గా డైరెక్ట్ స్ట్రైక్ ఇస్తాడు. పోర్టల్ కొలాప్స్ అయిపోయింది. ఒక బ్లాస్ట్ లాగా ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. అక్కడున్న డస్ట్ ద్వారా స్మోక్ క్రియేట్ అయింది. ఆ బ్లాస్ట్ కి స్పైడర్ స్పిరిట్ ఒక పక్క, శత్రుఘ్న ఒక పక్క ఎగిరి పడిపోయారు. అంతా నిశ్శబ్దం. పజిల్ మాస్టర్ ధ్యానంగా చూస్తున్నాడు. ఇప్పుడు నేను స్పైడర్ స్పిరిట్ ని అంతం చేస్తాను. పజిల్ మాస్టర్ స్పైడర్ స్పిరిట్ దగ్గరికి మెల్లగా వస్తున్నాడు. వెంటనే స్పైడర్ స్పిరిట్ మాయమైపోయి పజిల్ మాస్టర్ వెనక్కి అపియర్ అయ్యాడు. ఆల్మోస్ట్ అది ఒక టెలిపోర్ట్ లా ఉంది. విత్ ఇన్ సెకండ్స్ పజిల్ మాస్టర్ ని నేలకి ఆంచి ఇలా అన్నాడు, ఇది నా ఫైట్ అంటుంటే అర్థం కావట్లేదా, పానకంలో పొడకలాగా ఎందుకు వస్తావు అని అరిచాడు. వెంటనే పోలీస్ సైరన్స్ వినపడ్డాయి. పోలీసులు రీచ్ అయ్యి పజిల్ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. కార్తిక్ మరియు అనయ్య డిస్టెన్స్ లో చూస్తున్నారు. శత్రుఘ్న దూరంగా పడిపోయి ఉన్నాడు, మెలకువలో లేడు. పోలీసులు పజిల్ మాస్టర్ ని తీసుకెళ్తున్నారు. వెంటనే పజిల్ మాస్టర్ ఒక కానిస్టేబుల్ బెల్ట్ నుండి పిస్టల్ ని తీసుకొని అందరూ రియాక్ట్ అవ్వడానికి ముందే ఒక సింగిల్ షాట్ బుల్లెట్ డైరెక్ట్ గా
స్పైడర్ స్పిరిట్ నెత్తి మీద కాల్చేశాడు. అంతా మళ్ళీ నిశ్శబ్దం. స్పైడర్ స్పిరిట్ బాడీ కిందకు మెల్లగా పడిపోయింది. అందరూ షాక్ లో ఉన్నారు. పజిల్ మాస్టర్ నవ్వుతూ గేమ్ కంప్లీట్ అయిపోయింది అని అన్నాడు. గన్ షాట్ తర్వాత టైం ఒక్క సెకండ్ నిలిచిపోయింది. అనయ్య మరియు కార్తిక్ పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చారు మరియు పోలీసులు పజిల్ మాస్టర్ ని గట్టిగా పట్టుకొని జీప్ వద్దకు తీసుకెళ్లిపోయారు. కింద పడిపోయిన స్పైడర్ స్పిరిట్ బాడీ రంగు మారుతుంది. చూస్తున్న వాళ్ళకేం అర్థం కావట్లేదు. మెల్లగా ఆ బాడీ శత్రుఘ్న బాడీలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. తీరా చూస్తే నెత్తి మీద గన్ షాట్ తో చనిపోయింది శత్రుఘ్న, స్పైడర్ స్పిరిట్ కాదు. నిజానికి పోర్టల్ బ్లాస్ట్ అయినప్పుడు శత్రుఘ్న ఒక మ్యాజికల్ పవర్ ని యూజ్ చేస్తాడు. అదేంటంటే ట్రాన్స్పోజిషనల్ షేప్ షిఫ్టింగ్. అంటే శత్రుఘ్నని స్పైడర్ స్పిరిట్ లా కనపడేలా చేసుకొని స్పైడర్ స్పిరిట్ ని శత్రుఘ్నలా కనపడేలా చేశాడు. సో శత్రుఘ్నని స్పైడర్ స్పిరిట్ అనుకున్న పజిల్ మాస్టర్ గన్ తో కాల్చేశాడు. నిజానికి స్పైడర్ స్పిరిట్ వెనక శత్రుఘ్న రూపంలో ఉన్నాడు. అనయ్య మరియు కార్తిక్లకు ఏం అర్థం కాకపోయినా వెనక్కి వెళ్లి చూస్తే అక్కడున్న ఇంకో శత్రుఘ్న స్పైడర్ స్పిరిట్ లా మారడం వాళ్ళు గమనించారు. పజిల్ మాస్టర్ జీప్ లో కూర్చొని నవ్వుతున్నాడు. జీప్ విండో నుండి పార్థుపాలని చూసిన పజిల్ మాస్టర్ షాక్ అయ్యి ఆ అని అరిచాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ముంబై సిటీ మొత్తం షాక్ లో ఉంది. న్యూస్ ఛానల్స్ ఒక్కటే డిస్కషన్, స్పైడర్ స్పిరిట్ సర్వైవ్ అయ్యాడు, పజిల్ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. కానీ అక్కడ జరిగింది ఎవరికి తెలియదు. కొన్ని రోజుల తర్వాత న్యూస్ ఛానల్లో ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు మనతో ఉన్నారు వైజాగ్ సిటీని ప్రొటెక్ట్ చేసిన హీరో అనిత గారు. సో అక్కడ ఏం జరిగిందో డీటెయిల్ గా చెప్పగలుగుతారా? యా, టోటల్లీ. నాకు నిజానికి నా పవర్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఆ రోజు నా పవర్స్ ని సద్వినియోగపరుచుకున్నాను. మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ని నేను కాపాడగలిగానని నేను అనుకుంటున్నాను. దానికి యాంకర్ చాలా సంతోషం. అవును, స్పైడర్ స్పిరిట్ గురించి మీకు తెలుసా? వాళ్ళతో మీకు ఏమైనా సంబంధం ఉందా? అనిత కొంచెం నవ్వుతూ స్పైడర్ స్పిరిటా? వాడు నాకు తమ్ముడు అవుతాడు. వాడి ఒరిజినల్ నేమ్ పార్థుపాలన్. ఇక్కడే అంబేద్కర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటున్నాడు. ఇదిగో నా దగ్గర ఫోటో కూడా ఉంది అంటూ అనిత ఫోన్ నుండి ఒక ఫోటో చూపిస్తుంది. అది వాళ్ళ టీమ్ సెల్ఫీ. అదిగో అందులో బ్లూ హుడీ వేసుకున్నాడు కదా, వాడే పార్థుపాలన్. యాంకర్ షాక్ అయ్యారు. స్టూడియోలో గుసగుసలు. వెంటనే కొత్త న్యూస్ వాళ్ళకి వచ్చేసింది. స్పైడర్ స్పిరిట్ ఐడెంటిటీ రివీల్డ్. పార్థుపాలన్ ఈజ్ ఈక్వల్ టు స్పైడర్ స్పిరిట్. ఇంట్లో టీవీ ముందు కూర్చొని ఉన్న పార్థుపాలన్ వెంటనే అనితకి కాల్ చేశాడు. ఇంటర్వ్యూలో ఉండడం వల్ల బిజీ వచ్చింది. పార్థుపాలన్ గట్టిగా అనిత అక్క, ఏం చేసావక్క? నా జీవితాన్ని నాశనం చేసేసావు అంటూ గట్టిగా అరిచాడు. వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని వాళ్ళ పిన్ని వచ్చారు. టీవీలో చూపిస్తున్నారు స్పైడర్ స్పిరిట్ ఈజ్ పార్థుపాలన్. సో యా, ఈ వీడియో ఇంకంతే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఫిక్షనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని విజిట్ చేయండి. మా PSSU యూనివర్స్ గురించి తెలియాలంటే దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి లుక్ వేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.